లేకపోతే విజయేంద్ర ప్రసాద్కి ఇచ్చారు మన లాస్ట్ ట్రిప్ రాజ్యసభ. మరి ఆయన ద్వారా ఏం లబ్ధి వచ్చింది వాళ్ళకి? ఆయన ఏమన్నా ఒక కోట్ అన్న తేగలుగుతాడా? కనీసం సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ కుటుంబ ఓట్లన్న ఆయన వేయించగలుగుతాడా? ముందు నాకు డౌట్ ఆయన ఓటన్న ఆయన వేస్తలేదు బీజేపీ. అట్లాంటప్పుడు ఎందుకు ఇది అంటే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు జన సైనికులు ఓ పక్కన చంద్రబాబుతో ఇంకా ఇంటరాక్ట్ కాలేకపోతున్నారు తెలుగుదేశంతో. ఎందుకంటే సీట్లది ఏం తేలకపోవడం, ప్లస్ ప్రతి చోట కూడా తెలుగుదేశం నాయకుల ప్రవర్తన కలుపుకెళ్లేలాగా లేదు జనసేనతో. వాళ్ళ దృష్టిలో జనసేన అనేది మాకు 40 ఉంటే వాళ్ళు 10 తప్పించి వాళ్ళు మేము సమం అని చెప్పే ఫీలింగ్లో వాళ్ళలో లేరు. పవన్ కళ్యాణ్ ఎంత చెప్పినా మనం భుజం కాస్తున్నాం, వాళ్ళ పక్కన ఉన్నాం కానీ మనం వాళ్ళు వెనకలేము అని చెప్తున్నా. కానీ అక్కడ ఏం జరుగుతోంది? తెలుగుదేశం వెనకాల జనసేన వెళ్లాల్సి వస్తుంది. అది అసంతృప్తి రగులుతూ ఉంది. రెండో వైపున భారతీయ జనతా పార్టీ విషయంలో ఎంత ద్వేషం పెంచాలనుకున్నా సాధ్యం కావట్లేదు. రేపు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? మొన్న ఓ పక్కన పవన్ కళ్యాణ్ ఏమైనా పిలిచారా? టీవీలో బ్రేకింగ్ లెక్క ప్రకారం అయితే ఈ పార్టీకి వెళ్ళి ఉండాలి పవన్ కళ్యాణ్, కానీ వెళ్ళలేదు. అసలు అపాయింట్మెంట్ కోరలేదు అంటున్నారు. మరి కోరకుండా పొత్తులకు సంబంధించి ఎవరు చర్చిస్తున్నారు? తెలుగుదేశం ప్రతినిధులు ఎవరు బీజేపీ దగ్గరికి పోలా, బీజేపీ ప్రతినిధులు ఎవరు తెలుగుదేశం దగ్గరికి రాలి. పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడు. మరి ఎవరు చర్చిస్తున్నారు? ఎవరితో చర్చిస్తున్నారు? అసలు చర్చించట్లేదేమో. అదే చెప్పాడు కదా నేను. శివప్రకాష్ జీ ఎవరైతే వాళ్ళ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాతో ఎవరు చర్చించలేదు, మా దగ్గరికి ఎవరూ రాలేదని ఈనాడులోనే రాశారు. ఎవరూ రాలేదని కూడా ఈనాడులోనే రాశారు. అంటే రాలేనట్టే మరి. అంతే కదా, అదే వాళ్ళ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్.